హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు డీజిల్ ఇంజిన్ మీద ఇంకొక ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్, చాలా ఈజీ. ఒకసారి ఈ ప్రాబ్లం చూద్దాం. డిటర్మైన్ ద ఏ స్టాండర్డ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎ డీజిల్ సైకిల్ ఇఫ్ ద కంప్రెషన్ రేషియో ఈజ్ 15 అండ్ హీట్ సప్లైడ్ అప్ టు 5% ఆఫ్ స్ట్రోక్. ఓకే, అంటే మనకి కే అన్న వాల్యూ ఇచ్చినట్టు. ఓకే, ఇఫ్ ద కట్ ఆఫ్ ఈజ్ ఇంక్రీజ్డ్ 5% to 10%. ఓకే, కట్ ఆఫ్ అనేది 5% నుంచి 10%కి వెళ్తే ఓకే ఆఫ్ ద స్ట్రోక్ వితౌట్ చేంజింగ్ ద కంప్రెషన్ రేషియో సేమ్ ఉంది. సేమ్ ఉంటూ మన కట్ ఆఫ్ రేషియో అనేది 5 నుంచి 10కి వెళ్తే ఫైండ్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ. ఓకే, మనకి 5%కి ఇప్పుడు కట్ ఆఫ్ రేషియో 5% దగ్గర తీసుకోవాలి, 10% దగ్గర తీసుకోవాలి. 5% దగ్గర ఎఫిషియన్సీ ఎంత ఉంది, 10% దగ్గర ఎఫిషియన్సీ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేసి పర్సంటేజ్ చేంజ్ ఎంత అనేది మనం చెప్పాలన్నమాట. ఓకే, చాలా ఈజీ అనమాట. చూద్దాం. కంప్రెషన్ రేషియో సేమ్ కదా. కంప్రెషన్ రేషియో ఎంత ఇచ్చారు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 15 కదా. ఓకే, కట్ ఆఫ్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి మనం. కట్ ఆఫ్ రేషియో అనేది 5% దగ్గర ఎంత ఉందో చూద్దాం. సో రో ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కే కదా. కే ప్లస్లో 0.05 వేసుకుంటున్నాం. ఓకే, 0.05 ఫర్ ద స్ట్రోక్ అన్నారు కాబట్టి మనం ఫస్ట్ 5% చేద్దాం. ఓకే, ఆర్ అంటే 15 మైనస్ 1. ఓకే, రో ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కే ఇంటూ ఆర్ మైనస్ 1. ఓకే, ఇది అంటే కంప్రెషన్ రేషియో -1 అనేది దీని యొక్క ఫార్ములా. సో ఈ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 1.7 వస్తుంది. ఓకే, 1.7 అనేది రో. ఈ 1.7 కట్ ఆఫ్ రేషియోతో మనకి ఎఫిషియన్సీ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి 1 మైనస్ 1 బై కంప్రెషన్ రేషియో పవర్ గామా మైనస్ 1 ఇంటూ రో పవర్ గామా మైనస్ 1 బై గామా ఇంటూ రో మైనస్ 1. ఓకే, ఈ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 మైనస్ 1 బై 15 కదా కంప్రెషన్ రేషియో, గామా అంటే 1.4 మైనస్ 1 ఇంటూ రో ఎంత 1.7 కదా, పవర్ 1.4 మైనస్ 1 బై గామా అంటే మనకి 14 కదా, సారీ 1.4 కదా, 1.4 ఇంటూ 1.7 కదా, రో మైనస్ 1. ఓకే, ఈ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 1 మైనస్ 0.3385. ఓకే, ఈ వాల్యూ అంతా మనకి 0.3385 అనేది వచ్చింది. మైనస్ ఈ వాల్యూ అంతా క్యాషువల్గా కాల్కులేట్ చేస్తే 1.1245 అనేది వస్తుంది. సో ఎఫిషియన్సీ ఆఫ్ డీజిల్ ఇంజన్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూని చేస్తే మనకి 0.6193 వస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో చెప్పాలంటే 61.93%. ఓకేనా, మనకి కట్ ఆఫ్ రేషియో 5% ఫర్ స్ట్రోక్ అన్నటప్పుడు మనకి ఎఫిషియన్సీ 61.93 వచ్చింది. ఇప్పుడు కట్ ఆఫ్ రేషియో 10 ఉన్నప్పుడు మనకి 10% ఉండేటప్పుడు ఎలా వస్తుందో ఆన్సర్ అనేది మనం చూద్దాం. ఓకేనా. ఓకే, డీజిల్ సైకిల్ ఎఫిషియన్సీ విత్ కట్ ఆఫ్ 10% ఆఫ్ స్ట్రోక్. ఓకే, కట్ ఆఫ్ రేషియో రోన్ మళ్ళీ ఫైండ్ అవుట్ చేద్దాం. 10% దగ్గర 1 ప్లస్ 10% అంటే 0.1 కదా. కంప్రెషన్ రేషియో సేమ్ అని చెప్పారు, సో 15 వేసాను. మనకి ఎంత వస్తుంది, 2.4 వస్తుంది. సో సేమ్ మళ్ళీ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేద్దాం. 1 మైనస్ 1 బై ఆర్ పవర్ గామా మైనస్ 1 ఇంటూ రో పవర్ గామా మైనస్ 1 బై గామా ఇంటూ రో మైనస్ 1. ఓకే, ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 బై ఆర్ అంటే 15 పవర్ 1.4 మైనస్ 1. రో వాల్యూ ఎంత 2.4
పవర్ 1.4 మైనస్ 1 బై 1.4 ఇంటూ 2.4 మైనస్ 1. ఓకే, ఈ వాల్యూని మనం క్యాషువల్గా కాల్కులేట్ చేస్తే మనకి డైరెక్ట్గా ఓవరాల్ అనేది 0.584 వస్తుంది, అంటే 58.4%. ఓకే, మనకి 58.4 అనేది ఎఫిషియన్సీ వచ్చింది. ఇప్పుడు చేంజ్ ఇన్ పర్సంటేజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, సో ఎఫిషియన్సీ అట్ 5% ఆఫ్ స్ట్రోక్ దగ్గర 61.93 ఉంది. ఎఫిషియన్సీ అట్ 10% ఆఫ్ స్ట్రోక్ దగ్గర 58.4 ఉంది. సో పర్సంటేజ్ చేంజ్ ఎంతో చూద్దాం. పర్సంటేజ్ చేంజ్ ఆర్ లాస్ అంటే మనకి లాస్ అయింది కదా, 61 నుంచి 58కి వచ్చింది కాబట్టి మనకి పర్సంటేజ్లో మనకు లాస్ అయినట్టు కాబట్టి ఇన్ పర్సంటేజ్. ఓకే, ఎఫిషియన్సీ సో మనకి 0.6193 మైనస్ 0.584 బై 0.6193. ఓకే, మనకి హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ బై హైయెస్ట్ చేస్తే మనకి పర్సంటేజ్ చేంజ్ అనేది వస్తుంది. ఓకే, ఇంటూ 100. ఓకే, ఈ వాల్యూ అంతా క్యాషువల్గా కాల్కులేట్ చేస్తే పర్సంటేజ్ లాస్ అనేది మనకి 5.7 వస్తుంది అనమాట. 5.7%. ఓకే, మనకి 5.7% అనేది లాస్ వస్తుంది. 5 నుంచి 10కి స్ట్రోక్ అనేది చేంజ్ చేసేటప్పుడు మనకి 5.7% యొక్క ఎఫిషియన్సీ మనం లాస్ అవుతున్నాం. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మ్యాక్స్ సొల్యూషన్ గ్యారేజ్.